నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో నీట్ పరీక్ష ప్రశాంతం. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ఎస్కేఆర్ జూనియర్ కళాశాలతో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతి. అనారోగ్య సంరక్షణ కోసం యోగా ఎంతో అవసరం. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొని అధికారులు, సిబ్బంది తదితరులతో కలిసి యోగాసనాలు వేసిన ఆర్డీఓ అరుణ కుమారి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలి. కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా గూడూరులోని ఎస్బీఐలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో పాల్గొని రక్తదానం చేసిన ఉద్యోగులు. అనంతరం మాట్లాడిన యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి వివి ప్రసాద్. మనుగోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం. నెల్లూరుకు వెళ్తున్న సాయి అనే వ్యక్తి మోటార్ సైకిల్ తో రైల్ గార్డును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మనుగోలు మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలో వంతెన వద్ద రైల్ గార్డును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు మనుగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుగోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వెంగళరావు నగర్ డైకాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఎల్లంపల్లి సాయి మోటార్ సైకిల్ పై నాయుడుపేటకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళ్తున్నాడు. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెన వద్ద రాగానే రైల్ గార్డును ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. స్థానిక జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాల, ఎస్కేఆర్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో పేపర్లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తిరిగి ఆదివారం పరీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మనోధైర్యాన్ని నింపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణ కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని ఆర్డీఓ అరుణ కుమారి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ అరుణ కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా వేడుకలు ప్రారంభించారు. ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణ కుమారి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడితో ఉంటున్నారని, ఒత్తిడిని నివారించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించకూడదన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, ప్రజలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేయాలని ఆమె వివరించారు. యోగా యొక్క ప్రశస్తి ఏంటంటే మన ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందింది. మనం పూర్వకాలం నుంచి యోగా అనేది కంటిన్యూస్ గా ఋషులు వీళ్ళంతా చేస్తూ ఉంటారు. దీని యోగా అంటే అసలు ఏమిటి? ఇది శ్వాస, సింపుల్ గా చెప్పాలంటే శ్వాస మీద ధ్యాసని మనము యోగా అని అంటాము. శ్వాస అంటే ఏంటి? ఉచ్ఛ్వాసము, నిశ్వాసాలని అంటే గాలి పీల్చుకోవడాన్ని, గాలి వదలడాన్ని
మనము ఒక ధ్యానంతో చేస్తే దానివల్ల కొన్ని మానసిక రుగ్మతలు కానీ మానసికంగా వచ్చే ఈ టెన్షన్స్ కానీ మనము దాని నుంచి రిలీఫ్ కావచ్చు. సో ఎవ్రీ మార్నింగ్ మనం ఏంటంటే ప్రస్తుతం ఉండే ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనకి టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ నెక్స్ట్ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే షుగర్. అంటే ఈ స్ట్రెస్ ఎక్కువ వల్ల వచ్చే ఈ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఈ వీటి నుంచి మనము రెమెడీ అంటే దాని నుంచి మనము విముక్తి చెందాలి అని అంటే కొంతవరకు మనం ఏంటంటే మన వరకు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఈ కొంతవరకు మనము దీన్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మనం యోగా ఎప్పుడు చేస్తాము, ఎర్లీ మార్నింగే మనం నిద్ర లేచిన తర్వాత ఒక గంట లేదంటే ఒక అరగంట ఏజ్ చేస్తే అంటే దీనికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మన ఏజ్ ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు 15 నిమిషాలు అట్లీస్ట్ 15 నిమిషాలు లేచి మనం యోగా కనుక చేస్తే కొన్ని ఈ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. అలాగే 40 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 40 నిమిషాలు అంటే అది మినిమం కింద పెట్టుకుని చేస్తే, ఇప్పుడు మన శరీరము మన ఆధీనంలో ఉండాలి అంటే మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన జీవితంలో మన నాగరికత ప్రారంభం నుంచి మన దేశానికి ఇది పరిచయం ఉంది. ప్రారంభంలో సింధు నాగరికత అంటే మన భారతదేశానికి నాగరికత ప్రారంభమైనటువంటి సింధు నాగరికత నుంచి కాలక్రమంలో అన్ని వైద్య తర్వాత ఆ క్రమం నుంచి నేటి వరకు ఇది ఒక పద్ధతి ప్రకారం జరుపుకుంటా కాలానుగుణంగా ఇది వస్తానే ఉంది. పతంజలి గారు దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంటే యోగా మనకి ఆర్జన ఉన్నప్పుడు దీంట్లో ఒక గ్రంథస్థం చేసి దానికి ఒక వస్తు రూపాన్ని ఇచ్చిన వారు పతంజలి గారు. ఆ పేరు మీదనే యోగా మనం కూడా జరపాలని నిర్ణయించుకొని గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి 2,06,000 మందికి ట్రైనీలను ఏర్పాటు చేసి 1,33,000 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యోగా శిక్షణ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. ఇది జూన్ 7వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు, ఎంఈఓ కాంచన, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, కట్టా మురళీకృష్ణ, రాజా, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ తారకనాథ్ ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ఉద్యోగులందరూ సహకరించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి వివి ప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని బ్యాంకులో తారకనాథ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివేకానంద రోడ్డులో ఉన్న ఎస్బీఐలో యూనియన్ నాయకులు తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి వివి ప్రసాద్ తారకనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వివి ప్రసాద్ మాట్లాడుతూ తారకనాథ్ 33 సంవత్సరాలకే యూనియన్ అధ్యక్షులుగా ఎంపికై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తారకనాథ్ ను నేటి తరం ఉద్యోగులు ఆదర్శంగా తీసుకుని మంచి సేవలు అందించి యూనియన్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ, కన్వీనర్ ఆఫ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఇన్ని వివిధ పదవులు ఆయన అలంకరించి చాలా చక్కగా ఆ పదవులకి ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకి మా మెంబర్లకి చాలా సేవ తత్పరతతో ప్రతి ఒక్కరికి మానిటరీ బెనిఫిట్స్ ఇప్పించడం కానీ, మా వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ ఆయన తీసుకున్న చాలా కఠోరమైన పరిశ్రమ కష్టపడి మాకందరికీ ఈ బెనిఫిట్స్ ఇప్పించడం జరిగింది. అటువంటి మహోన్నత నాయకుల సందర్భంగా మేము మా తిరుపతి మడ్డులోనే కాదు 2 స్టేట్స్లో, మన అమరావతి స్టేట్లో కానీ మన తెలంగాణ స్టేట్లో కానీ ఆయనతో ఘనమైన నివాళులు
ఈ 2 స్టేట్లు భక్తిభావంతో సమర్పించుకున్నాము. ఏ విధంగా అంటే మొన్న జరిగిన చిత్తూరులో జరిగిన ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ 75 మంది రక్తదానం చేయడం జరిగింది. అలాగే నిన్న తిరుపతిలో 105 మంది రక్తదానం చేశారు. ఇలాగే అభయక్షేత్రం కానీ అక్షయ క్షేత్రం కానీ వాళ్ళకి ఆర్ఫనేజ్ సెంటర్స్ కూడా మనం డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా పలువురు మాట్లాడారు. ఏ జనరల్ సెక్రటరీ అన్నా అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరు కానీ 2008కి ముందు చేరుండరు అని ఎవరు మనం సార్ని చూడలేదు. అవునా? ఎవరన్నా చూశారండి మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు? తారకనాథ్ గారిని, ప్రసాద్ సార్ తప్పితే కుమార్ సార్ ఉన్నారా? కాళాసి ఆయన తప్పితే అంటే చూడండి, ఇది యంగెస్ట్ రీజన్స్, ఇది గూడూరు అండ్ యాజ్ వెల్ యాజ్ రాజంపేట. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ మహనీయుల కోసం తలుచుకుంటూ ఆయన ఆశయాల్ని మేము ముందరగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారంటే నో డౌట్ అనదర్ 100 years వరకు. ఈ కార్యక్రమంలో గిరిధర్, విరూపాక్షరాజు, విజయ్ కుమార్, సత్యనారాయణ స్వామి, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు అని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా దినోత్సవం సందర్భంగా పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో యోగా వేడుకలు జరిగాయి. పాఠశాల మైదానంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు అనారోగ్యాల బారిన పడకుండా నిత్యం ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అలాగే మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే యోగాసనాలపై శ్రద్ధ చూపాలని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. International Yoga Day. So throughout the country, all schools and all institutions they are celebrating. We are happy to join this International Yoga Day function. So every year in our school we are celebrating. So like this year also we are celebrating with our 8th, 9th, 10th and as well as 5th class children. They are participating and they are enthusiastically participating this type of yoga activities. So you know this yoga promotes health. Main thing is yoga promotes health. Everybody knows health is wealth. So nowadays everybody is busy with some other work. So at least my request is we have to spend some time for our health. When you think the term health, we have to think of yoga and meditation. Yes, yoga and meditation bring happiness to mind and body. So this is a message for this function. So yoga and meditation brings happiness to body as well as mind. When the body is in good condition, then only mind will be healthy. So we have to maintain both in good condition and good state. So that's why I request all the yoga is the first of all a medicine to our body, not only to our body, to our culture. So today many children are here to show some yogasana. So I appreciate all the children. So and also we are going to bring the awareness among the children. So and we'll be knowing the importance of the yoga. So yoga is like a medicine, I told you. Suppose if you have any problem, if you go to the hospital, they give you a small medicine, that's like a drug. So when you take the drug, what will happen? After few days the disease will be cured. But yoga, when you do the yoga, permanently the disease will be cured. It will work on your physical and mental stress. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుదేష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయ, ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దైనందిన జీవితంలో యోగా సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు మండలంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామ పంచాయతీలు, సచివాలయాలు, పాఠశాలల్లో ఈ యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలులోని కమ్యూనిటీ హాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, శ్రావణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుగోలు మండలంలో 132 సెంటర్లలో యోగా కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనుగోలు కమ్యూనిటీ హాల్ నందు యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా వలన మనకి మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోమని ఆదేశించిన దాని ప్రకారము ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీకి సంబంధించిన కమిటీ హాల్లో మనం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడానికి కారణము అందరూ తన యొక్క మానసిక స్థితిని బాగుపరచుకోవడం కోసము మరియు స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసము. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా మెంటల్ గా టఫ్ గా ఉండాలని ఎస్పీ అజిత వేజండ్ల సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు, అధికారులు తదితరులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ మరియు సమతుల్య జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సౌజన్య, అప్పారావు, దీక్ష, డిఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, చంద్రమోహన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. June 21st ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేగా చేసుకుంటాము. అండ్ దానిలో భాగంగా ఈరోజు మన నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ యోగా. మెయిన్లీ విత్ యోగా మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండిటికి తోడ్పడుతుంది. మనం యాజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు స్టే ఫిజికలీ ఫిట్ ఇన్ పోలీస్. మన టైమింగ్స్ అండ్ జాబ్ స్ట్రెస్ పరంగా మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిలాక్సేషన్కి బ్యాలెన్స్ రావడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. రాపూర్ మండలంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం యోగాసనాలతో కలకల్లాడింది. ఎంపీడీఓ వసుంధరమ్మ ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో అధికారులు, సచివాలయ సిబ్బంది, జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొని యోగా మాస్టర్ల సూచనల మేరకు యోగాసనాలు వేశారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు. ఈ ఆసనంలోనే ఇలా చేయడం వల్ల బ్లడ్ ఉంటుంది, ఫేస్ లో గ్లో వస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా విద్యార్థులు, తర్వాత కళాశాల అధ్యాపకులు, యోగా మాస్టర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరిలో యోగా మీద అవగాహన కలిగించడము, తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద వాళ్ళ యొక్క జీవనశైలి ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రోత్సహించడము ముఖ్య లక్ష్యము.
ఈ యోగా వలన మనకి శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము, మానసిక వికాసము, ఏకాగ్రత ఇటువంటివన్నీ కూడా మనకి చాలా బాగా ఎక్కువగా ఉంటాయి. దానివలన మనకి మానసిక వికాసం జరుగుతుంది. ప్రజలందరూ కూడా యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రాస్పరో పాఠశాల కరెస్పాండెంట్ దశరథ రామరెడ్డి దాతృత్వంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, అరుణ్ కుమార్, ఆనంద్, సుమన్ రెడ్డి, పీకేవి శర్మ, శ్రీనివాసాచారి, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగ సోదరి సోదరులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూరగాయల గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ రాజ్పురో ఇంగ్లీష్ మీడియం అధినేత దశరథ రామరెడ్డి గారు. ఆయనకి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫాదర్స్ డే. ఇక్కడ వచ్చిన దివ్యాంగులకు కానీ జేవీ మెంబర్లందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మరి దివ్యాంగులు అన్నట్లయితే మీలో మానసికంగా ఒక బలహీనమైన పాయింట్ ఉంటుంది. కాళ్ళు సరిగా పనిచేయడం లేదు, చేతులు సరిగా పనిచేయడం లేదనో, బాడీ సహకరించడం లేదని. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు, గుడ్లు ఈ పంపిణీ కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి అయిపోయి 4వ సంవత్సరం జరుగుతుంది. మాకు చాలా సంతోషం. మా జన విజ్ఞాన వేదిక మా దివ్యాంగ సోదరులకి ఒక మంచి కార్యక్రమం మేము తోడ్పాటును అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ నెలలో ప్రాస్పరో స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి దశరథ రామరెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక మా అన్నగారు చెప్పినట్లుగా విభిన్న ప్రతిభావంతులని మిమ్మల్ని ఎందుకంటారంటే మీకు అదనంగా దేవుడు ఇంకొక శక్తిని ఇస్తారనేటువంటి ప్రచారంలో ఉంది. ఆ శక్తిని మీరు తెలుసుకొని మీరు ఏ రంగంలో అయితే మనం రాణించగలమో ఆ రంగాన్ని ఎంచుకొని దాంట్లో భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేము చేసే సహాయం అయితే దీన్ని మేము అనుకోవట్లేదు. ఇది మేము ఒక బాధ్యతగా భావించి మిమ్మల్ని అందరినీ మా సోదరులుగా భావిస్తూ మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో జరుగుతున్న శ్రీ పొన్నూరమ్మ తల్లి తిరునాళ్లు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనం కోసం పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయబద్ధంగా పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పొన్నూరమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు.
రెడ్డి గారా ఏం బావా రెడ్డి గారా గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. వేద మంత్రోచ్చారణల మధ్య పల్లకీ సేవ అనంతరం పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన సయ్యద్ రఫీ, రిజ్వానా, ఉమైజా, సాదియా, పర్వీన్, ముస్కానా వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో నీట్ పరీక్ష ప్రశాంతం. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ఎస్కేఆర్ జూనియర్ కళాశాలతో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కేంద్రాల్లోకి అనుమతి. అనారోగ్య సంరక్షణ కోసం యోగా ఎంతో అవసరం. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొని అధికారులు, సిబ్బంది తదితరులతో కలిసి యోగాసనాలు వేసిన ఆర్డీఓ అరుణ కుమారి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలి. కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా గూడూరులోని ఎస్బీఐలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో పాల్గొని రక్తదానం చేసిన ఉద్యోగులు. అనంతరం మాట్లాడిన యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి వివి ప్రసాద్. మనుగోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం. నెల్లూరుకు వెళ్తున్న సాయి అనే వ్యక్తి మోటార్ సైకిల్ తో రైల్ గార్డును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.